నల్లగొండ రైతులు సిగామూగినట్టే కానచ్చిర్రు. ఓటేసి గెలిపించిన చేత్తోనే మళ్ళీ నల్లగొండ జనాలు కాంగ్రెస్కు అల్టిమేటం జారీ చేసిర్రు. పొలాలకు నీళ్ళు ఇవ్వక, పథకాలు అందించక రైతు సూరు పోసుకుంటే ఊరుకోబోమనే ఆగ్రహంతో ఊగిపోయినరు. బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన రైతు మహాదీక్ష కెంచి సర్కార్కు ఘాటు హెచ్చరికలు పంపినట్టుగా వస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల రామారావు సారు నల్గొండ జిల్లాలో పెట్టిన రైతు మహాధారణాల మొత్తానికి మొత్తం సర్కార్కు సురుకులు పెట్టే పనే నడిచింది. జనవరి 26న రాత్రి 12 గంటలకే కిటామని డబ్బులు పడతాయని సీఎం చెప్పిండని, మరి పైసలు పడ్డాయా అని రైతులను ప్రశ్నించిండు. నాడు కేసీఆర్ ఎవ్వరు అడగకుండానే రైతుల మీద ప్రేమతోటి దేశంలో ఎక్కడ లేని తీరుల రైతు బంధు పథకం పెట్టి 11 విడతల్లో 73,000 కోట్లను రైతుల ఖాతాల్లో వేసిండని, కేసీఆర్ ఏనాడు కూడా ఓట్ల కోసమో ఇంకో దానికోసమో విన్యాసాలు చేయలేదని యాది చేసిండు. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదినం సాక్షిగా ఒక్క సంతకంతో ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి ఇయాల్టికి కూడా ఏ ఊరిలో కూడా పావుల వంతు రుణమాఫీ చేయలేదని మండిపడ్డాడు. ఇదే ముచ్చట మీద తాను అసెంబ్లీ సాక్షిగా సీఎంను నిలదీసిన విషయాన్ని నల్గొండ బండ మీద బాజాప్తా చెప్పిండు రాములు సారు. ఇంకేమన్నాడో మీరు కూడా అయినుండ్రి. జిల్లాలలో సారే కావాలంటున్నరే, తెలంగాణ పల్లెలలో మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లాలలో